Balloon Bells. వా, పొద్దున్నే ఫ్రెష్ గుడ్లు తినడానికి దొరికితే ఎంత బాగుంటుందో. అరే నీకు తెలుసా, మేమందరం గోల్డీ గద్దని చంపాలి అనుకుంటున్నాము. ఏమన్నావ్? నువ్వు ఆ గోల్డీ గద్దని చంపబోతున్నావా? ఏంటి, నన్ను చంపడానికి ప్లానింగ్ చేస్తున్నారా? అప్పుడు మే నెల ప్రారంభం అయింది. బ్లూల్యాండ్ అడవిలో పొద్దున్నే పక్షులన్నీ నల్లకొండ కింద కూర్చుని ఉన్నాయి. అరే మీకీ విషయం తెలుసా? గోల్డీ గ్రద్ద వల్ల చుట్టుపక్కల ఉన్న అడవిలో వాళ్ళందరూ కూడా విసిగిపోయారు కదా. తనిప్పుడు మన అడవి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ తను మన పిల్లల్ని ఇబ్బంది పెడతాడేమో. అవన్నీ దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. అప్పుడు వాటి దృష్టి గద్ద మీద పడింది. ఆ గద్ద పొలంలో విత్తనాలు నాటుతుంది. అరే మింకీ గద్దా, నువ్విన్ని రోజుల నుండి పొలం పనిచేస్తున్నావు. మా అందరి కోసం ఇంతకీ ఈసారి అంత ప్రత్యేకమైంది ఏం నాటుతున్నావు? నేనొక ప్రత్యేకమైన పండ్లు నాటుతున్నా. ఏదైనా మనిషి లేదా జంతువు 1 నెల వరకు రోజుకి 3 సార్లు దాన్ని తిన్నాడంటే తను చాలా శక్తివంతుడిగా మారిపోతాడు. అరే వా, అలా అయితే మనందరికీ దీనివల్ల చాలా లాభం ఉంటుంది కదా. ఆ గద్దకి పొలం పనంటే ఎంత ఇష్టమంటే అది రాత్రి పగలు కష్టపడుతూనే ఉండేది. ఒకరోజు తన కష్టం ఫలించింది. అరే వా, పంట ఎంత బాగా పండిందో. తన పంట చూసి పక్షులన్నీ ఒక్కొక్కటిగా అక్కడికి చేరుకున్నాయి. పోనీలే, చివరికి నా కష్టం ఫలించింది. అయితే ఇదేనా ఆ పండు? దీన్ని 1 నెల రోజుల పాటు తింటే జంతువులు శక్తివంతులవుతారా? అదేగా నువ్వు చెప్పింది. అవునవును, తప్పకుండా అవుతారు. ఇంతలోనే గద్దకి ఏదో ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం, విత్తనాలను బట్టి చూస్తే ఈ పండ్లు ఎర్ర రంగులో ఉండాలి, కాని నీలం రంగులో ఉన్నాయేంటి? నా చెల్లెలు చింకీ గద్ద ఇందులో ఎర్ర రంగు పండ్లు కాస్తాయని చెప్పింది. ఇంతలోనే చింకీ అని ఇంకో గద్ద అక్కడికి వచ్చింది. మింకీ గద్దా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక విషయం చెప్పు, ఈ పండ్లను మీలో ఎవరూ తినలేదు కదా? లేదు, నేను ఇంకా ఎవ్వర్నీ తిననివ్వలేదు. ఎందుకంటే నువ్వు ఎర్ర రంగు పండ్లు కాస్తాయని చెప్పావు, కానీ ఇక్కడ నీలం రంగు పండ్లు కాసాయి. అవును, ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికొచ్చాను. నిజానికి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పళ్ళు కాసిన వెంటనే ఇవి నీలం రంగులో ఉంటాయి. 2 నెలల వరకు ఇవి నీలం రంగులోనే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎవరైనా 1 నెల రోజుల పాటు తిన్నారంటే వాళ్ళు బలహీనులవుతారు. కానీ 2 నెలలు ముగిసిన తర్వాత వీటి రంగు ఎర్రగా మారుతుంది. అప్పుడెవరైనా వీటిని 1 నెల రోజుల పాటు తిన్నారంటే వాళ్ళకి 4 రెట్ల ఎక్కువ బలం వస్తుంది. పోనీలే, మంచిదైంది. నువ్వు సరైన సమయానికి వచ్చావు. ఇంకా నేను కూడా 2 నెలల సెలవులు తీసుకొని నీతో పాటు వస్తాను. కొద్ది రోజులు పట్నంలోనే ఉంటాను. అలాగే. అలా అంటూ మింకీ గద్ద పక్షులతో ఇలా అంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పక్షులు లేదా జంతువులు వీటిని తినకుండా చూడండి. నేను తిరిగి వచ్చే వరకు అందరూ ఈ తోటని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేము చూసుకుంటాం మింకీ. మింకీ గద్ద చింకీ గద్దతో కలిసి అక్కడ్నుండి వెళ్లిపోయింది. మనమందరం ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అలాగే టీను పిచ్చుక, నువ్వు చెప్పేది నిజమే. పక్షులన్నీ తమ తమ గూటికి వెళ్లిపోయాయి. సోను పావురం తన గూటిలో కూర్చుని ఉంది. తన భార్య కూడా అక్కడే కూర్చుని తనతో మాట్లాడుతూ ఉంది. వాటి గూటిలో 2 గుడ్లు ఉన్నాయి. ఇన్ని రోజులైనా మన గుడ్లు పగల్లేదు, ఎందుకంటారు? మీకేమైనా తెలుసా? అరే ఏం కాదులే, ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నువ్వు దాని గురించే పెద్దగా ఆలోచించకో. అరే వా, 2 గుడ్లు. అరే, ఇది గోల్డీ గ్రద్ద కదా. గోల్డీ గద్ద కిందకు వచ్చి 2 గుడ్లను మింగేసింది. గోల్డీ! దుష్టగద్ద, నువ్వు నా గుడ్లని మింగేశావు. ఆ దేవుడే ఉంటే నీ ఎముకలన్నీ విరిగిపోవాలి. చాలు చాలు, శపించాలంటే నిజమయ్యే శాపాలు పెట్టాలి. అవి కలలో కూడా నిజమవ్వనివి కాదు. ఇక నుండి నేను రోజూ వస్తాను. ఒక్కో పక్షిని లేదా వాటి గుడ్లను తప్పకుండా తింటాను. దాని తరువాత పక్షులన్నీ పావురం ఇంకా తన భార్యను చూసి చాలా బాధపడ్డాయి. ఈ దుష్ట గోల్డీ మీద నాకు ముందు నుండే అనుమానం ఉంది.
ఇప్పుడు తన కళ్ళు మన అడవి మీద పడ్డాయి. ఇప్పుడు మనం తన నుంచి ఎలా తప్పించుకోవాలి? తన నుండి తప్పించుకోవడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. పక్షులన్నీ చాలా భయపడ్డాయి. టీను పిచ్చుక కూడా చాలా కంగారు పడుతుంది. తను గంటల కొద్దీ ఈ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉంది. అప్పుడే ఉన్నట్లుండి తనకి ఒక ఐడియా వచ్చింది. మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తను పక్షులకు ఏం చెప్పిందో తెలీదు. అది విని అన్నీ ఒకదాని మొహం ఒకటి చూసుకోవడం మొదలుపెట్టాయి. మరుసటి రోజు గోల్డీ గద్ద వచ్చినప్పుడు, వా, పొద్దున్నే ఫ్రెష్ గుడ్లు తినడానికి దొరికితే ఎంత బాగుంటుందో. ఈ పక్షులు ఇంకా నన్ను తమ రాజుగా అంగీకరించడం లేదు. అప్పటి వరకు ఇలా బలవంతంగా పని చేయించుకోవాలి. తను పైనుండి అంతా గమనిస్తూ ముందుకు వెళుతూ ఉంది. టీను గోరింకతో మాట్లాడుతుంది. ఆ రెండూ నీలం రంగు పండు గురించి మాట్లాడుకుంటున్నాయి. అరే, నీకు తెలుసా, మేమందరం గోల్డీ గద్దని చంపాలి అనుకుంటున్నాము. ఏమన్నావ్? నువ్వు ఆ గోల్డీ గద్దని చంపబోతున్నావా? ఏంటి, నన్ను చంపడానికి ప్లానింగ్ చేస్తున్నారా? తను కామ్గా ఒక కొమ్మ మీద కూర్చుని వాటి మాటలు వింటూ ఉంది. కానీ మనం ఆ దుష్ట గోల్డీ గద్దని ఎలా చంపగలం? అతను చాలా శక్తివంతుడు కదా. అవును, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ నీకు ఈ పండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి సాధారణమైన పండ్లు కాదు. సాధారణ పండ్లు కాదు అంటే? అంటే ఏదైనా జంతువు లేదా పక్షి 1 నెలపాటు రోజు 4 పండ్లని ఆపకుండా తిన్నాయంటే అవి చాలా శక్తివంతులవుతాయి. గోల్డీ గద్దలాంటి 4 గద్దల బలం వాళ్ళకి వస్తుంది. ఓహో, ఈ పండ్లకంత ప్రత్యేకత ఉందా? ఆహా, ఇప్పటి నుండి నేను 1 నెల రోజుల వరకు ఈ పండు తప్ప ఇంకేం తినను. ఎందుకంటే 1 నెల పాటు ఈ ఒక్క పండును తింటేనే దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత నేను ఆ గోల్డీ గద్ద ప్రాణాలను తప్పకుండా తీసేస్తాను. మీ కల కలగానే మిగిలిపోతుంది. ఇంకా ఇప్పుడు నేనవుతాను అందరికన్నా బలమైన గద్దని. ఆ రోజు నుండి గోల్డీ రోజు 4 సార్లు అడవికి వచ్చి ఆ పండ్లను తిని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయేది. ఇలా 30వ రోజు కూడా వచ్చింది. చిట్టి చిట్టి పక్షులు రండి. గోల్డీ గొంతు విని పక్షులన్నీ భయపడిపోయాయి. తనను చూసి అవన్నీ కొద్ది దూరంలోనే ఆగిపోయాయి. ఇది 30వ రోజు. ఈ రోజు నేను అందరికన్నా బలమైన పక్షిగా మారబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు గోల్డీ? టీను, నువ్వు చెయ్యాలనుకున్న పనిని నేను చేసేశాను. ఇక ఇది 30వ రోజు. నేను ఈ పండు తిని ఖచ్చితంగా మీకు రాజునవుతాను. వద్దు గోల్డీ, అలా చెయ్యకు. నేను తప్పకుండా చేస్తాను. అలా అంటూ గోల్డీ గద్ద ఇంకో 4 పండ్లను తినింది. వాహ్, ఈరోజు ఏదో కొత్త శక్తి వచ్చినట్లు నాకు అనిపిస్తోంది. అది విని పక్షులన్నీ ఒకదానినొకటి చూసి నవ్వడం మొదలుపెట్టాయి. అప్పుడే అక్కడికి మింకీ గద్ద కూడా వచ్చింది. అరే, ఈ గద్ద ఇక్కడేం చేస్తున్నాడు? ఓహో, నువ్వు కూడా తిరిగి వచ్చేసావా? ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే నాకు దండం పెట్టు. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నీకు మంచి గుణపాఠం చెప్తాను. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. నాలో 4 శక్తి ఇప్పుడు పెరిగిపోయింది. ఉండు, ఇప్పుడే మీకు చూపిస్తాను. అలా అంటూ గోల్డీ గద్ద మింకీ గద్ద పైన దాడి చేసింది. మింకీ గద్ద కూడా తిరిగి దాడి చేసింది. ఆ! 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 మింకీ తనని బాగా కొట్టింది. గోల్డీ ప్రాణం పోయిన దానిలాగా నేల మీదకొచ్చి పడింది. అరే అరే, నాకు ఉన్న బలం కూడా పోయింది. ఎందుకిలా జరుగుతోంది? పక్షులన్నీ తనను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. టీను, నువ్వు ఈ పండ్లను తింటే బలం వస్తుందని అన్నావు, కానీ నా బలం తగ్గిపోయింది. గోల్డీ గద్ద, ఈ పండ్లని తింటే బలహీనులవుతారు. నువ్వేదో తెలివిగా దాక్కుని మా మాటలు విన్నావనుకుంటున్నావు కదా, కానీ మేము కావాలని నువ్వు వినాలని అలా మాట్లాడాము. అలా నువ్వు ఈ పండ్లని తింటే ఇంకా 1 నెల వరకు మా పిల్లలు ఇంకా గుడ్లు క్షేమంగా ఉంటాయి. ఇంకా నువ్వు బలహీనుడు అవుతావు. ఈ మాట విని గోల్డీ గద్ద ఆశ్చర్యపోయింది. ఏంటి, ఈ చిన్న పక్షులన్నీ కలిసి నన్ను మోసం చేశాయా? అలా అంటూ గోల్డీ గద్ద ఎంతో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇంకా పక్షులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి. బ్లూల్యాండ్ అడవిలో మిట్టు ఇంకా మిగిలిన అన్ని జంతువులతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే తను ఎవరూ బాధపడుతూ ఉండడం చూడలేదు కనుక. ఇంకా ఎప్పుడూ కూడా వాటికి సహాయం చేయడానికి వెనుకాడదు. ఒకరోజు తను చెట్టు కొమ్మ పైన పడుకున్నప్పుడు ఒక శబ్దం విని వెంటనే లేచింది. మిట్టు అన్నా నాకు సహాయం చెయ్యి. అరే, ఇంతకీ ఈ గొంతు ఎవరిది? మిట్టు చూసేసరికి తన కళ్ల ముందు చింకీ కోకిల కనపడింది. తన రెక్కకి దెబ్బ తగిలుంది. ఇంకా తన దగ్గర ఒక పండుంది. అరే, నీ రెక్క నుండి రక్తం కారుతోంది. అవును, నేను నా పిల్లల కోసం పండు తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడే మాంజా నా రెక్కలకు చుట్టుకుంది. ఇప్పుడు నేను ఎగరలేకపోతున్నాను. ఇంకా నా పిల్లలు ఆకలితో ఉంటారు. నువ్వు కనుక ఈ పండుని వాళ్ళకు అందజేస్తే నీకు చాలా రుణపడి ఉంటాను. అయ్యో, దీంట్లో అంత బాధపడాల్సిందేముంది? నేను ఇప్పుడే ఈ పండుని మీ పిల్లలకి ఇచ్చేసొస్తాను. మిట్టు కోకిల దగ్గర ఆ పండును తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్లి ఆ పండుని ఇచ్చి వచ్చేసింది. నీకు పూర్తిగా నయమయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ధన్యవాదాలు మిట్టు అన్నా, మీరు చాలా మంచివారు. మిట్టు ఎల్లప్పుడూ ఇలానే అడవిలో ఉన్న ప్రతి జంతువులకు ఇంకా పక్షులకు సహాయం చేస్తూ ఉండేది. అన్నీ తనంటే చాలా ఇష్టపడేది. ఒకరోజు మిట్టు పండ్ల తోటకి వచ్చింది. అక్కడ తనకి జామకాయ చెట్టు కనపడింది. భలే ఉంది. ఈ జాంకాయ చూడ్డానికి చాలా బావుంది. మిట్టు ఆ జామకాయని తింటూ ఉంది. అంతలోనే నువ్వు జామకాయ తినేటప్పుడు నువ్వు నన్ను నిజంగా మర్చిపోయావు కదా. అయ్యో, అలా ఏం లేదు. నేను ఈ పండు తిని నీ దగ్గరికే వద్దామని అనుకున్నాను. సరే సరే, ఇక కబురు చెప్పడం ఆపు. నువ్వు నన్ను కలిసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు నేను నీతో ఉండాలనుకుంటున్నాను. సంతోషంగా ఉండొచ్చు. నేను కూడా అదే అనుకుంటున్నా. సరే అలాగే, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. అవి రెండూ ఒకదానినొకటి మొగుడు పెళ్ళం అనుకున్నాయి. ఇంకా మైనా మిట్టుతో పాటు చెట్టు కొమ్మ మీద ఉన్న గూడులో ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు పొద్దున అవి రెండు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే బుల్బుల్ అక్కడికొచ్చింది. మిట్టు అన్నా, త్వరగా నాతో పాటు రండి. ఏమైంది? ఏం జరిగింది? నా బిడ్డ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు వెంటనే నాతో పాటు డాక్టర్ కుందేలు దగ్గరికి పద. నాకు వాళ్ళ ఇంటికి దారేటో అస్సలు తెలీదు. సరే, మనం వెంటనే వెళ్దాము. ఒక్క నిమిషం మిట్టు, నువ్వు వెళ్లే ముందు వెళ్ళొచ్చా అని అడిగావా? ఇలా చూడు, నీకు కనపడుతుంది కదా, తను ఎంతో కంగారు పడుతుంది. కంగారు పెడితే ఏమవుతుంది? ఏదేమైనా నేనింత పొద్దునే పంపించను. ఇంకా బుల్బుల్, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళడుగు. అంతేకాని మా ఆయన ఇప్పుడు బయటికి రాడు. అది విన్నాక బుల్బుల్ పాపం ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నా భర్తవి. ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకూడదు, అర్థమైందా? దానికి మిట్టు ఏం అనలేకపోయింది. కాని నిజంగా తనకి బుల్బుల్ కోసం చాలా బాధ అనిపించింది. మరుసటి రోజు సోను పావురం ఇంకా టీను పక్షి మిట్టు దగ్గరకొచ్చాయి. మిట్టు అన్నా, నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నాను. నాకు మీ సహాయం కావాలి. నువ్వు ఎన్ని కష్టాల్లో అయినా ఉండు, నేను మా ఆయనని అసలు ఎక్కడికి పంపించేదే లేదు. అరే మిట్టు అన్నా, తనేమంటోంది? మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మిట్టుగా ఉండేవాడు, కానీ ఇప్పుడు నా భర్తగా ఉన్నాడు. నేను నా భర్తని ఎక్కడికి పంపించను. నువ్విక వెళ్ళొచ్చు. మిట్టు అది విని చాలా బాధపడింది. పావురం ఇంకా టీను పక్షి రెండూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇంకా కొన్ని రోజులు ఇలానే గడిచాయి. మెల్లమెల్లగా అడవి మొత్తం మిట్టు గురించి చెడు ప్రచారం జరిగింది. ఇంకా ఏదీ కూడా సహాయం కోసం మిట్టు దగ్గరకు వెళ్లేది కాదు. కొన్ని రోజుల తర్వాత మైనా ఒక గుడ్డు పెట్టింది. ఇంకా దాని నుండి ఒక పిల్ల బయటకొచ్చింది. ఇప్పుడు దీని పేరు మున్ను అని పెట్టుకుందాం. అప్పుడే పక్క అడవిలో ఉంటున్న ఒక గోల్డీ గద్ద కన్ను దీనిపైన పడింది. ఇలా అంది, అరే వా, మిట్టు పెళ్లి కూడా అయిపోయిందా? ఇంకా పిల్లాడు కూడా. ఇప్పుడు మిట్టు మీద ప్రతీకారం తీసుకునే సమయం వచ్చేసిందనుకుంటా. ఆ రోజు రాత్రి నన్ను పావురం పిల్లల్ని తినకుండా చేసింది కదా. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. కొన్ని రోజుల తర్వాత మధ్యాహ్నం పూట మైనా మిట్టుతో అంది, చూడండి, నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. నా కోసం ఇంకా మున్ను కోసం మీరు వెళ్ళి పండ్లు తీసుకురావచ్చు కదా. సరే సరే, ఇప్పుడే వెళ్తాను. నువ్వేం కంగారు పడకు. మిట్టు అడవి నుండి ఆహారం కోసం కొద్ది దూరమే వచ్చింది. అప్పుడు గోల్డీ గద్ద తన ముందుకొచ్చింది. మిట్టుగారు, తండ్రైనందుకు మీకు శుభాకాంక్షలు. వద్దు!
మిట్టు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది, కాని గద్ద దానిని పట్టేసుకుంది. ఇంకా అది తన రెక్కలు ఇంకా గోళ్లతో మింటూని కొట్టసాగింది. ఆ! 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 ఇప్పుడు నువ్వు ఎగరలేవు కదా, నడిచే నువ్వు వెళ్లాల్సుంటుంది. కానీ నాకనిపించట్లేదు నీ పెళ్ళాం పిల్లల్ని కాపాడుకోగలవని. అలా అని చెప్పేసి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొద్దిసేపట్లోనే మైనా ఉన్న గూడు దగ్గరకు చేరుకుంది. మేనా, ఈరోజు మీ పిల్లల్ని వదిలిపెట్టను. నాకనిపిస్తోంది మీ పిల్లలు తినడానికి చాలా రుచికరంగా ఉంటారని. అయ్యో దేవుడా, ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నా పిల్లల నుండి దూరంగా వెళ్ళిపో, లేదంటే బాగోదు. అవునా, నువ్వేం చేయగలవు? వీళ్ళని నీ కళ్ళ ముందే చంపి తింటాను. అలా అని చెప్తూ గోల్డీ గద్ద మున్నో వైపు రావడం మొదలుపెట్టింది. సడన్ గా సోను పావురం తన ముందుకు వచ్చింది. రాబందు, పిల్లాడికి దూరంగా ఉండు. నువ్వొక పావురానివి, నన్నే ఆపుతావా? గద్ద ఇప్పుడు పావురం మీద కూడా దాడి చేసింది. పాపం ఆ పావురం ఎంతోసేపు ఆ గద్దతో పోరాడుతూనే ఉంది. కాని ఆఖరికి గద్ద చేతిలో ఓడిపోయింది. దుష్టపక్షి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గద్ద ఏదో ఒకటి చేసేలోపు అక్కడికి వడ్రంగి పిట్ట వచ్చింది. చూడు గద్దా, ఇప్పుడిక్కడి నుండి వెళ్ళిపో. ఈ బిడ్డ మిట్టూది. తను ఎప్పుడు అడవి జంతువులకి సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు వీళ్ళకి అన్యాయం చేస్తే నేను అసలు ఊరుకోను. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావా? నీకెంత ధైర్యం ఉందో చూస్తాను. ఇప్పుడు గద్ద వడ్రంగి పిట్టతో కూడా కొట్లాట మొదలుపెట్టింది. చాలాసేపటి వరకు వడ్రంగి పిట్ట గోల్డీ గద్దని ఆపటానికి ట్రై చేసింది. ఆహ్! నువ్వు నన్ను గాయపరచడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడు. ఓహ్! గద్ద పూర్తి శక్తితో వడ్రంగి పిట్ట పైన తన గోరులతో దాడి చేసింది. ఆ! ఇక వీడిని బతకనివ్వకూడదు. మళ్ళీ ఆ గద్ద మున్నో వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది. అప్పుడు మోంటూ కోతి అక్కడికొచ్చింది. తనతో పాటు జిరాఫీ, ఎలుగుబంటి, నక్క, బగీరా ఇంకా రాము ఏనుగు కూడా వచ్చాయి. ఏంటిది? ఒక పక్షిని కాపాడడానికి ఇన్ని జంతువులొచ్చాయా? నువ్వు ఎవరి పిల్లలనైతే చంపబోతున్నావో అతను మాకెప్పుడు కూడా సహాయం చేసేవాడు. అతను లేనప్పుడు తన కుటుంబానికి రక్షణ మేం కాకుండా ఇంకెవరు కల్పిస్తారు? ఇప్పుడు మోంటూ కోతి తనని పట్టుకుని కింద భూమిపైకి విసిరేసింది. అడవిలో ఉన్న జంతువులన్నీ చితకబాదాయి. ఆ, మీ అందరి సంగతి తరువాత చెప్తాను. ఆ, అలా అని చెప్పి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. మైనా ఇంకో మున్ను, మీ ఇద్దరూ బానే ఉన్నారా? అవునన్నయ్య, మేమిద్దరం బానే ఉన్నాం. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అప్పుడు మిట్టు కూడా అక్కడికి వచ్చింది. మైనా, మన మున్ను ఎలా ఉంది? ఆ చెడ్డ గద్ద తనని చంపడానికి ఇటువైపే వస్తున్నాడు. నేనొక్కదాన్నే ఉండుంటే మన మున్ను ఈరోజు మనకు దక్కేవాడు కాదు. ఈ ప్రమాదం తప్పింది మీ స్నేహితుల వల్ల. వాళ్ళే మున్నుని కాపాడడానికి ఎంతో కష్టపడ్డారు. నా మాటలతో మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీలో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా మిట్టుని పంపిస్తాను. నాకిప్పుడు అర్థమైంది, మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏమీ నష్టం ఉండదని. మనం ఎప్పుడూ మన స్నేహితులన్నీ సహాయం కోరే వాళ్ళకి సాయం చేయాలి. అది విన్నాక మిట్టూకి ఇంకా మిగతా జంతువులకి మంచిగా అనిపించింది. ఆ రోజు నుండి మైనా ఎప్పుడు మిట్టూని ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తుంటే ఆపలేదు. అంతేకాకుండా తను కూడా తనతో పాటు మిగతా వాటికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది.